సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక దగ్గర నుంచి ఒక వీడియో ఒక కుర్రాడు తీయడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఆ కుర్రాడిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఎందుకు అంత దగ్గర నుంచి తీశారు ఈ వీడియో? అసలు ఆ టైంకి క్రాష్ అవుతుందని మీకెలా తెలుసు అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎవరా కుర్రాడు? ఎందుకు ఈ విధంగా తీశారు? మరి దీని పట్ల ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది? సో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? మొన్న మనకి 12వ తేదీ యాక్సిడెంట్ క్రాష్ జరిగి దాదాపు 241 మంది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 విమానం. సో ఒకే ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అతను ఒక్కడే బతికాడు. 11A సీటు వ్యక్తి. వాళ్ళ బ్రదర్ అజయ్ కూడా చనిపోయాడు. సో దాని తర్వాత మెడికల్ కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడంతో మెస్లో భోంచేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 38 మంది చనిపోయారు. సో ఇప్పటి వరకు టోటల్ గా 279 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు. 2-3 మిస్ అయి ఉన్నారు. ఆ శిథిలాల కింద ఇంకా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక రోజుకొక ఏదో ఒక విచిత్రమైన న్యూస్ బయటకు వస్తుంది. ఎందుకంటే అసలు ఇది ఎలా జరిగింది, దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా, లేదు హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ ఎర్రర్ ఉందా అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ టర్కిష్ కంపెనీ సెలబీ అనే ఒక కంపెనీ దాదాపు 9 ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ డీలింగ్స్ అవన్నీ చేస్తుంది. సో అంటే విమానాలకు సంబంధించి క్లీనింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఆ కంపెనీని చేస్తుంది. వాళ్ళు ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రామ్దేవ్ లాంటి వాళ్ళు అది కూడా చెప్తున్నారు. అట్లాగే విమానం క్రాష్ అవుతున్నప్పుడు ఒక మిస్టీరియస్ ఆబ్జెక్టు బయటికి వెళ్ళిందని చెప్తున్నారు. అదేంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అమెరికన్ విచారణ సంస్థలు రంగంలో దిగే, అట్లాగే యూకే సంస్థ రంగంలో దిగింది. ఇండియా నుంచి కూడా ఒక 2 సంస్థలు ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సంస్థలు రంగంలో దిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 24 సెకండ్ల వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే అతి దగ్గరగా కూలుతున్నప్పుడు చాలా దగ్గరగా 24 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది. సో ఇది ఎవరు తీశారు ఏంటి అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది వైరల్ అవడంతో ఎవరు తీశారని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలో దిగి, ముఖ్యంగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అనేది ముందుగా చూస్తే, అబ్బాయి పేరు ఆర్యన్ అన్సారీ. అతనికి 17 ఏళ్ళు. వాళ్ళ నాన్న అహ్మదాబాద్ లో మెట్రోలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళ నాన్నని చూడడానికి ఇక్కడికి, ఎందుకంటే ఈ ఏరియా ఇది లక్ష్మీనగర్ అంటారు. ఇది మేఘానీ నగర్, ఓంకార్ నగర్, లక్ష్మీనగర్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయన్నమాట. సో ఇది పడింది కూడా అక్కడే మేఘానీ నగర్ లోనే ఇది పడింది. దాని పక్కనే లక్ష్మీనగర్ ఉంటుంది. అక్కడ ఒక 6 నెలలకు ముందే వీళ్ళ నాన్న అపార్ట్మెంట్ అక్కడ రెంట్కి తీసుకున్నాడు. రెంట్కి తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఫస్ట్ టైం, అతనికి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న చూడడానికి వచ్చాడు, ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. సో ఇతను ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఉన్న దగ్గర విమానాలు దగ్గరగా వెళ్తాయంట కదా, సో వాటిని వీడియోలు తీసి మాకు పంపురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, ఇతను గబగబా లంచ్ చేసేసి పైకి వెళ్ళాడు. మేడపైకి వెళ్ళి అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి బయటకు వెళ్ళి ఇతను వీళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఇద్దరు కలిసి జనరల్ గా అక్కడ ఏంటంటే ప్రతి విమానం కూడా దగ్గరలోని ప్రతి 10 నిమిషాలకి 15 మినిట్స్కి ఒక విమానం అక్కడ వెళ్తూ ఉంటది, దగ్గరగానే వెళ్తూ ఉంటాయి. ఆ దగ్గరగా వెళ్ళడం అనేది ఆ ఏరియా ప్రజలందరికీ కామనే. రెండోది ఏంటంటే ఆ ఏరియాలో ఉంటున్న మేజర్ జనం వర్క్ ఫోర్స్ ఇదే ఎయిర్పోర్ట్ లో క్లాస్ 4 ఎంప్లాయీస్, గ్రౌండ్ స్టాఫ్ అంటారు వాళ్ళని. అది క్లీనింగ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, విమానం క్లీనింగ్ కావచ్చు, బ్యాగేజ్ని తీసుకెళ్ళడం కావచ్చు, ఇలా క్లాస్ 4 ఎంప్లాయీస్ గా వాళ్ళు పనిచేస్తుంటారు. సో అందువల్ల వాళ్ళకి అది కామన్ అనమాట, వాళ్ళకి అలవాటు అయిపోయింది. విమానాలు నైట్ అండ్ డే దగ్గరగా వెళ్తుంటాయి, ఆ సౌండ్లు అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. సో కానీ ఈ అబ్బాయికి ఫస్ట్ టైం అక్కడికి రావడం కాబట్టి ఈ అబ్బాయికి కూడా విచిత్రంగా ఉంది. ఇంత దగ్గరగా ఆ అబ్బాయి ఎప్పుడు విమానాలు చూడలేదు.
సో అందువల్ల అతను వీడియో తీయడం మొదలుపెట్టాడు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇది ఒక 2, 3 వేరేవి తీశాడు. ఈ లోపల ఈ 787 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం వచ్చింది. ఇది అన్నిటికంటే కూడా కిందికి వచ్చింది. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, ఇది ల్యాండ్ అవ్వబోతుందేమో, అందుకే ఇంత కిందకి వచ్చింది. అంటే చెయ్యి తీసి గట్టిగా పైకి లేపితే తగులుతుందేమో అన్నంత దగ్గరగా అది వెళ్ళింది. దాంతో ఈ అబ్బాయి క్యూరియస్‌గా దాన్ని తీయడం మొదలుపెట్టాడు. అది తీస్తున్న ఒక ఎక్సైట్‌మెంట్‌తో తీస్తున్నాడు. పక్కన ఫ్రెండ్ కూడా నిలబడి షాకింగ్‌గా చూస్తున్నాడు. ఇంత దగ్గరగా వాళ్ళు విమానం ఎప్పుడు చూడలేదు. అది సడెన్‌గా విపరీతంగా అది ఊగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇతనికేం అర్థం కాలేదు. అంటే ఇతనికి అప్పటికి కూడా డౌట్ ఏం రాలేదు. ఇది ల్యాండింగ్ ఇలాగే అవుతుందేమో అనేది ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. సో ఊగిపోయి ఎప్పుడైతే అది దాని మీద బిల్డింగ్ మీద పడి ఇరిగిపోయి కింద పడి పడగానే మంటలు విపరీతంగా వ్యాపించాయో అప్పుడు ఇతనికి అర్థమైంది ఇది కూలిపోయింది. నా విషయం అర్థమైంది. ఆ సౌండ్‌కి, ఆ నిప్పుల దీనికి ఇతను ఒక్కసారిగా షాక్‌కి గురైపోయాడు. గురైపోయి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి దాన్ని పంపించాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది. ఈ లోపల న్యూస్ ఫ్లాష్ అవుతుంది. వాళ్ళ నాన్నకి కూడా న్యూస్ అయింది. దాంతో వాళ్ళ నాన్న ఇమ్మీడియేట్‌గా "నువ్వు వెళ్ళిపోయి రూమ్‌లో తలుపేసుకోరా, బయటికెళ్ళకు ఎక్కడికి" అని వాళ్ళ నాన్న అతన్ని చెప్పాడు. దాంతో అతను ఒక రకమైన షాక్‌కి గురైపోయాడు. మాటలు సరిగ్గా రావట్లేదు. కానీ వాళ్ళ పక్కనున్న రాజేష్ మాత్రం ధైర్యంగా వాడు పరిగెత్తాడు ఆ సైట్‌కి. ఆ చుట్టుపక్కల అందరూ కూడా పరుగులు తీశారు ఆ సైట్ దగ్గరికి. ఈ లోపల దాదాపు ఒక 7, 8 ఫైర్ ఇంజిన్స్, పోలీస్ వ్యాన్లు, అంబులెన్స్‌లు ఇవన్నీ రావడం మొదలుపెట్టాయి. సో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. సో కానీ ఈ అబ్బాయి మాత్రం బయటికి రావట్లేదు. వణుకుతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. అటువంటి అంటే పీటీఎస్‌డి సిండ్రోమ్ అంటారు. అంటే పోస్ట్ ట్రామాటిక్ సిండ్రోమ్ అన్నమాట అది. స్ట్రెస్ డిజార్డర్ పూర్తి పేరు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు సైకాలజీలో. అటువంటి ఒక పీటీఎస్‌డికి అబ్బాయి గురైపోయినట్టుగా తెలుస్తుంది. మామూలుగా యుద్ధాల్లో పాల్గొన్న చాలా మంది సైనికులకు కూడా పీటీఎస్‌డి ఉంటది. సౌండ్‌లకి భయపడే నేచర్ ఉంటది. సౌండ్ వింటేనే వాళ్ళు భయంతో వణికిపోతారు. అలాగా ఈ అబ్బాయి కూడా అలాగా తయారైపోయాడన్నమాట. అంటే మేబీ సెన్సిటివ్‌గా ఉంటాడు. ఇట్లాంటిది అతని జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ఇది ఇంత దగ్గరగా చూడలేదు. సో ఒక్కసారిగా ఇప్పుడు అబ్బాయికి ఏమైపోయిందంటే ఫ్లైట్ సౌండ్ వింటేనే గుండెల్లో దడ మొదలైపోయింది. నిద్ర పట్టట్లేదు. రాత్రుళ్ళు లేసి కూర్చోవడం, చెమటలు పట్టేయడం జరుగుతున్నాయి. సో ఇది ఒక పక్క అయితే రెండో పక్క ఇదెప్పుడైతే లీక్ అయిపోయిందో ఈ వీడియో విపరీతంగా ఆహ్, మీడియా అండ్ పోలీసులు ఇతన్ని కాల్స్ రావడం మొదలుపెట్టాయి ఇతని ఫోన్‌కి. మీడియా గూడా విపరీతంగా వచ్చేసి అతని ఇంటర్వ్యూల కోసం రావడం మొదలుపెట్టారు. దాంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలో దిగింది. దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఇప్పటివరకు గవర్నమెంట్ దీని వెనక కుట్ర కోణం ఉందా అని అనౌన్స్ చేయలేదు గానీ, పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న టైంలో కుట్ర కోణం ఉందా అనేది ఖచ్చితంగా ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కుట్ర కోణం ఉందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే 6 నెలలకు ముందు వీళ్ళ నాన్న అక్కడ ఇల్లు తీసుకోవడం, ఈ అబ్బాయి అక్కడికి రావడం, అంత దగ్గరికెళ్ళి వీడియో తీయడం, ఇదంతా కూడా డౌట్‌ఫుల్‌గా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకని వాళ్ళ నాన్నని, ఆ అబ్బాయిని పిలిపించి సుదీర్ఘంగా విచారణ జరిపారని చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఆ అబ్బాయిని మేము విట్‌నెస్‌గానే పిలిపిస్తున్నాం తప్ప ఒక నేరస్తుడిగానో, అనుమానితుడిగానో మేమైతే పిలిపించలేదని పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆ అబ్బాయి అయితే భయాందోళనకు లోనవుతున్నారు. ఎందుకంటే రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దిగాయి. అయితే ఇక్కడ ఇప్పటివరకైతే కుట్ర కోణం ఏమీ లేదనేదే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఊరికి కూడా ఒక పోలీస్ టీమ్ వెళ్లి విచారించిందని చెప్తున్నారు. సో ఆ అబ్బాయికి ఎటువంటి వేరే ఫోన్‌లో అవన్నీ పరిశీలించినా కూడా ఎటువంటి వేరే వాళ్ళతో అంటే డౌట్‌ఫుల్ సంబంధాలు గాని ఇంకేమీ లేవు. ఓకే. ఆ అబ్బాయి చెప్పిన కథనము కరెక్ట్‌గా అనిపిస్తా ఉంది ఇప్పటివరకు పోలీసులకి. ఏదేమైనా దీని మీద విచారణ కొనసాగుతుంది. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అయింది. అంటే చివరి క్షణంలో అది ఎలా బిహేవ్ చేసింది? అంటే అదే పైన టాప్‌ది పైకుండి కిందది పై ఇదుందా? సో, ఎట్లా చక్రాలు ఎట్లా ఉన్నాయి? మామూలుగా అయితే ఎగిరినాక ముడుచుకోవాలి, ముడుచుకోలేదు. తర్వాత ఆబ్జెక్ట్ ఏం పడింది? అది కూలినప్పుడు ఎలా కూలింది? ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి
ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్. అంతకు ముందదే మనకి ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఉండే సీసీ క్యామ్ వీడియోనే ఉంది, కానీ ఈ యాంగిల్లో ఇంత క్లోజ్ గా ఈ అబ్బాయి తీయడం వల్ల ఇప్పుడు అది ఓన్లీ మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కాదు, మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా ఆ వీడియో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి, అంటే ఒక బోయింగ్ విమానం కూలుతున్నప్పుడు ఎలా కూలింది, ఎందుకంటే ఇది ఇలా కూలడం ఫస్ట్ టైం అనమాట. 2014లో టాటా వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎయిర్ ఇండియాకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కోల్లేదు. ఇది 2011లో దీని మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్తున్నారు ఈ మోడల్, డ్రీమ్ లైనర్ 787 మోడల్. ఇది ఇప్పుడు అదైతే వెరీ ఇంపార్టెంట్ అయింది, కానీ ఈ అబ్బాయి మీద మాత్రం ఇంకా కూడా నిఘా అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ అబ్బాయి ఆరావల్లి జిల్లా వాళ్ళది, దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది అహ్మదాబాద్కు వాళ్ళ విలేజ్. అబ్బాయిని అయితే వాళ్ళ విలేజ్కి అయితే వాళ్ళ నాన్న పంపించేశాడు, ఇక్కడ ఉంటే ఇంకా అబ్బాయి డిస్టర్బ్ అయిపోతాడని. ప్రస్తుతానికైతే అబ్బాయి మీద నిఘా మాత్రం కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.